ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మద్దలకట్ట దగ్గర బస్సు బోల్తా పడింది. ఈ నేపథ్యంలో 40 మందికి గాయాలయ్యాయి. 6గురికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారిని ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సు నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. బస్సులో ఇరుక్కున్నటువంటి ప్రయాణికులను స్థానికులు రక్షించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇక ఆర్టీసీ సేవలపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించి స్థానికులైనటువంటి దొడ్డ నాసరెడ్డి గారు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. నాసరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఘటన జరిగినటువంటి తీరుకు సంబంధించి ఇప్పుడు మీరు చూశారు, ఘటన జరిగిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళారు. మీకు ఏ విధంగా అనిపించింది? నిజంగా ఎవరి నిర్లక్ష్యం అది? ఎంతమందికి గాయాలయ్యాయి? దానికి సంబంధించి కొంచెం. భద్రతకి సేఫ్టీకి మారుపేరైన ఏపీఎస్ఆర్టీసీ భద్రతా వైఫల్యమే అనిపిస్తుంది సార్. అక్కడ ప్రమాదం జరగాల్సినంత నీడ్ అయితే లేదు. అది టర్నింగ్ కూడా కాదు. మరి డ్రైవర్ నిర్లక్ష్యమే అనుకుని చెప్పొచ్చు సార్. అంటే మితిమీరిన వేగంతో పోవడం వల్ల జరిగిందంటారు. మితిమీరిన వేగం కదా అక్కడ పడే అవకాశమే లేదు సార్. మరి అక్కడ మేము ఈ మధ్యనే కొత్త కన్స్ట్రక్షన్ చేశారు రోడ్డు కూడా. ఓకే. సో అక్కడైతే అంత ప్రమాదకరమైన మలుపు కూడా కాదు. ఇటీవల బస్సుల్లో జనం ఎక్కువ అవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అది కూడా కారణం అయి ఉండొచ్చు సార్. బట్ అక్కడ కెపాసిటీ మాక్సిమం 50, సూపర్ లగ్జరీ కాబట్టి 40 అంతా ఉంటుంది సార్. దానికి మించి కూడా ఇంకా మరి ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండకపోవచ్చు. బస్సులో ఎంతమంది ఉండారు? దానికి సంబంధించి ఏమని చెప్పగలరా మీరు? సార్ బస్సులో ఎంతమంది ఉన్నారని? 40 మెంబర్స్ వరకు ఉన్నారని తెలుసు. అంటే పరిమితేనా లేకపోతే పరిమితికి మించి ఉన్నారా? దాంట్లో కొంతమంది నిలబడి కూడా వెళుతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. అంటే శ్రీశైలం కదా సార్, కొంచెం ఆ బస్సులు అట్నే ఉంటాయి కొంత ఈ మధ్య కాలంలో. వీకెండ్స్ అలాంటప్పుడు కూడా కొంచెం అంటే సహాయక చర్యలన్నీ అక్కడ కంప్లీట్ అయ్యాయి. అక్కడ అందరినీ కూడా అంబులెన్స్లు వచ్చాయి. క్షతగాత్రులని ఎమ్మటే మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చడం జరిగింది. సో సహాయక చర్యలు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు యంత్రాంగం కూడా. సో అభినందించవచ్చు యంత్రాంగాన్ని చాలా. రైట్, థ్యాంక్ యూ నాసరెడ్డి గారు స్పందించినందుకు. అది మితిమీరినటువంటి వేగమే ఈ బస్సు ప్రమాదానికి కారణమైతే ప్రధానంగా తెలుస్తోంది. అక్కడ ఎప్పుడూ కూడా ప్రమాదాలు జరిగేటువంటి టర్నింగ్స్ కావచ్చు, లేకపోతే రోడ్డు కూడా చాలా బాగుంది, రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారనేటువంటి మాట యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం విజువల్ చూస్తున్నాము. దీనికి సంబంధించి అక్కడ బోల్తా పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించేటువంటి క్రమం కావచ్చు, సహాయక చర్యలకు సంబంధించినటువంటి విజువల్ని కూడా మనం చూస్తున్నాం. అక్కడ మితిమీరినటువంటి వేగంతో పాటు కొంతమంది అడిషనల్గా కూడా బస్సులో ఉన్నారు, కొంతమంది నిల్చున్నారు అని అయితే అక్కడ స్థానికంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు అంత వేగంతో వెళ్ళాలనేటువంటి మాట, లేకపోతే నిర్ణీత సమయంలో వెళ్ళాలనేటువంటి తొందరలోనే అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేటువంటి కోణంలో కూడా చూస్తున్నారు. దాదాపుగా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే రోడ్డు కూడా పాడవలేదు, అంతా బాగానే ఉంది అనంటే కేవలం మితిమీరిన వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా రోడ్డు ప్రమాదాల దృష్ట్యా రోడ్డు బాగాలేదనేటువంటి విమర్శల నేపథ్యం కావచ్చు. కానీ ఈ ప్రమాదం సంభవించినటువంటి తీరు చూస్తే మాత్రం డెఫినెట్గా డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరినటువంటి వేగంతోనే వెళుతున్నారనేటువంటిది అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. గాయపడినటువంటి వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిబ్బంది కూడా ఘటన జరిగిన తర్వాత హుటాహుటిన ఇమ్మీడియట్గా కూడా స్పందించడం జరిగింది. వారిని చాలా తొందరగా కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లారనేటువంటి మాట. ఈ నేపథ్యంలో చాలామందికి తీవ్ర గాయాల పాలైనట్లుగా కూడా తెలుస్తోంది. విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. బస్సు ఏ విధంగా ప్రమాదానికి గురైంది, క్షతగాత్రులు వారు పడుతున్నటువంటి బాధ కావచ్చు, లేకపోతే వారిని అంబులెన్స్లో తరలిస్తున్నటువంటి దానికి సంబంధించి కావచ్చు. దాదాపు పెద్దారవీడు మద్దలకట్ట దగ్గర చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలు కాగా 6గురికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం అందుతోంది.